గాయ్స్, అందరు ఎట్లుంటారు? మంచిగా ఉండరా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక తెలుసు కదా మన డ్రైవర్ కష్టాలు అంటే ఎట్లుంటాయిగా. ఇక చూడండి, ఇడ్లీ తెచ్చుకొని, అంటే ఇంట్లో నుంచే బాక్స్ తెచ్చుకున్నా, ఇంటి దగ్గర తినే టైం లేదు ఫ్రెండ్స్. అందుకనే గాయ్స్ అనాలా ఫ్రెండ్స్ అనాలా ఏదో ఒకటి. ఇంకా చూడండి, రోడ్డు మీద నించొని కూర్చొని ఇట్లా తింటున్నాను అనమాట. తప్పదు, డ్రైవర్ కష్టాలు అన్నమాట ఇవన్నీ. డ్రైవర్ అందరికి సెల్యూట్ కొట్టండి అబ్బా, ఇంత కష్టపడుతున్నారు చూసిరా. నేను లేడీ అని కాదు, జెంట్స్ కూడా అట్లనే ఉంటారు పాపం. తినడానికి కూడా టైం ఉండదు వాళ్ళకి. ఇంకా ఇంటి దగ్గర ఇట్లా నేను రోజు ఆఫ్టర్నూన్ అయిపోతుంది నాకు తినేసరికి. ఇట్లా అయితే హెల్త్ ఖరాబ్ అయిపోతుందని ఈరోజు నేను ఇంకా ఇంటికాడ నుంచి ఇడ్లీ చట్నీ బాక్స్లో తెచ్చుకొని తింటున్నాను అనమాట. పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి మా పిల్లలే కాదు వేరే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ స్కూల్ అయిపోయే వరకు తినడం కాదు. పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి టిఫిన్ చేస్తున్నాను. ఇక స్కూల్ దగ్గరనే కూర్చొని ఇంకా స్కూల్ టైం అయిపోతే నర్సరీ పిల్లల్ని వదులుతారనమాట. వాళ్ళని తీసుకెళ్ళి దింపేయాలి. హాఫ్ డేనే కదా ఈరోజు, కాబట్టి అట్లా అనమాట. సాటర్డే కాబట్టి హాఫ్ డే. ఇక పిల్లల్ని ఇప్పుడు 10:30కి ఒక నర్సరీ పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి దింపేస్తా. 12 o'clock మొత్తం అయిపోతుంది అనమాట స్కూల్లో, హాఫ్ డే అనమాట. ఇంకా అంతవరకు ఎందుకులే బయట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు ఒక ట్రిప్ వెళ్తానో లేదో మళ్ళీ టైం అవుతుంటుంది అని ఇంకా నాకు గుడికి పిల్లల్ని దించేసి గుడికి పోయి టిఫిన్ చేసే వరకు ఇక్కడ 10:30 అయిపోతుంది కదా. అట్లనే పిల్లలని దించేసి మళ్ళీ ఏదైనా ఉంటే 1.5 hour టైం ఉంటుంది, అప్పుడు చేసుకుంటాం అనమాట. చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. పిల్లలని తీసుకొని వాళ్ళని డ్రాప్ చేసుకుంటా అదనమాట. ఈరోజు సాటర్డే కదా, హాఫ్ డే కల్లా అంతా అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఏం చేస్తాం మరి. వాటర్ తెచ్చుకున్నా, ఇడ్లీ చట్నీ తెచ్చుకున్నా. లేకపోతే ఏమవుతుందంటే రోజు మధ్యాహ్నం వరకు, అంటే హాఫ్ డేసే పెట్టిర్రు, ఫుల్ డే పెడతలేరు. ఇంకా పెడతారేమో ఇక నెక్స్ట్. అప్పటిదాకా అయితే ఇక హాఫ్ డేనే నడుస్తుంది కదా. ఈ హాఫ్ డే ఉంది కాబట్టి నేను కూడా హాఫ్ డే ఉంది కాబట్టి ఇంటి వరకు తిందాంలే, ఏం తింటాంలే అని చెప్పి అట్లా చేస్తున్నా, నిర్లక్ష్యం చేస్తున్నా. హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి మా హస్బెండ్ తింటుంటే బాక్స్ పెట్టుకపో అని చెప్తే బాక్స్ తెచ్చుకుంటున్నాను అనమాట. ఓకేనా చూసి ఇక రోడ్ల మీద వెళ్ళబడి ఇన్ని కష్టాలు పడాలి. కష్టపడితేనే ఫలితం వస్తుంది, పుణ్యానికి రావు పైసలైనా ఏదైనా కష్టపడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్ 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 బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.